అక్కినేని నాగచైతన్య చెన్నై బ్యూటీ సమంత నిజ జీవితంలో భార్యాభర్తలైపోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తన ప్రేమికుడు నాగచైతన్యతో మూడు ముళ్ళు వేయించుకోవడంతో ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది. ఈ క్రమంలోనే ఆమె తన కాబోయే భర్త నాగచైతన్య హీరోగా సోకడి చిన్నైన ఫేమ్ కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ముందు ఓకే చెప్పింది. అయితే తర్వాత ఆ సినిమా నుండి సడన్ గా సమంత తప్పుకుంది. సమంత మిగిలిన హీరోల సినిమాలు ఓకే చెబుతూ తన కాబోయే భర్త చైతు సినిమా నుంచి సడన్ గా ఎందుకు తప్పుకుందా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. సమంత ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక ఆమె కాబోయే మామగారు నాగార్జునే కారణమన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజ జీవితంలో ఈ జోడీని చివరిగా తెరపై చూపిస్తే బాగుంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ భావించారట. అయితే నాగార్జున మాత్రం ఈ ప్రతిపాదనకు నో చెప్పారట. నాగ్ సమంతను తప్పించి ఆ ప్లేస్ లో రకుల్ను ఫిక్స్ చేశారట. కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందు ఒకే చోట కలిసి పనిచేయడం మంచిది కాదని, ఇద్దరి మధ్య ఏవైనా విభేదాలు తలెత్తితే మొదటికే మోసం వస్తుందని నాగ్ హెచ్చరించారట. కాబోయే మామగారు నాగార్జున అలా హెచ్చరించడంతో సమంత ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగిందట. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం సమంత సుకుమార్ రామ్ చరణ్ సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.